పదే పదే చెబుతున్నారు, కానీ మా వెనక మా సోదరులు ఉండబట్టే మేము ముందుకు వెళ్ళగలిగాం, లేకుంటే మేము వెళ్ళలేము. వాళ్ళందరూ మమ్మల్ని ముందుండి వెనకుండి మమ్మల్ని నడిపించారండి. నిజంగా మాట్లాడంటే మా వెనకుండి ప్రతి దానికి అటు వెళ్దాం ఇటు వెళ్ళాలని వాళ్ళ సహకారం ఉండబట్టే మేము వెళ్ళగలిగామండి. పేరుకే మహిళలు ముందు ఉన్నాం, కానీ మా వెనకైతే మా సోదరులు అందరూ ఉన్నారు. ఇక్కడికి వచ్చిన మా రైతు సోదరీమణులందరికీ సోదరులకి కూడా అభినందనలండి. ఇవాళ మనం రాజధాని శాశ్వత రాజధానిగా సాధించుకున్నామంటే కారణం సుజనా చౌదరి గారికి. ఇప్పుడే మన సోదరులందరూ చెప్పారు, చౌదరి గారి ప్రతిభ నిజంగా చాలా మాకు నైతికంగా అన్ని పార్టీలు అందరూ మద్దతు ఇచ్చిన, వ్యక్తిగతంగా అయితే మా గుండెల్లో సుజనా చౌదరి గారు అంటే జేఏసీ వాళ్ళు చెప్పేవాళ్ళు, మనం తీసుకొచ్చాము లాయర్లకు ఇట్లా సహకారం అంతా ఆయనే చూసుకుంటున్నారు, లేకపోతే మనం ఏం చేసేవాళ్ళం, ఆయన పెట్టే లాయర్లు మనం తట్టుకోగలమా, ఆయనే చూసుకుంటున్నారని మా అందరికీ చెప్పేవాళ్ళు అండి అప్పుడప్పుడు. ఇలా అయితే మాకు వ్యక్తిగతంగా నిజంగా దేవుడు అంటే సుజనా చౌదరి గారు. అమరావతిలో అప్పుడు ఎవరు అమరావతి ఉంటుంది మేము వెళ్ళి మోడీ గారితో మాట్లాడతామని ఎంతోమంది వచ్చేవాళ్ళు శిబిరాలకి. నిజంగా అప్పుడు పరిస్థితి ఎట్టుందంటే అండి, ఎవరు వచ్చినా మేము మోడీ గారితో మాట్లాడతాం, అమరావతి ఇక్కడే ఉంటుందంటే వాళ్ళ కాళ్ళ మీద కూడా పడి ఏడ్చేవాళ్ళం అండి. నిజంగానే మాట్లాడతాను, అప్పుడు అంత పిచ్చేవాళ్ళం ఫస్ట్లో అయితే. వాళ్ళ కాళ్ళ మీద పడి కూడా ఏడ్చేవాళ్ళం, ఏమండి మాట్లాడండి అని. మాకు తెలియదు అప్పుడు అసలు ఏమి, బయటకు వచ్చినప్పుడు కూడా. అలాంటి టైంలో మరి మా అందరికీ సహకారం ఇచ్చి అమరావతిని నిజంగా ధైర్యంగా ఇక్కడే ఉంటుంది ఇంచు కూడా కలుసని పద్దా చెప్పేవాళ్ళు వచ్చి. మేము కూడా అట్లాగే కూర్చొని పాదయాత్రకు వచ్చినప్పుడు మరి కారులతో అంత ర్యాలీ పెట్టి మా అందరం కూడా అది ఒక ఘట్టం. నిజంగానే ఆయన అన్ని కారులతో వచ్చి మనకి మద్దతు తెలపడం కూడా చాలా చాలా విశేషం అండి. రైతుల కోసం ఒక రైతు బిడ్డగా సుజనా చౌదరి గారు కూడా మన అందరి సహాయ సహకారాలు అందించినందుకు కొన్నంత దేవుడికి కొన్నంత పత్రి అయితే ఇవ్వలేము, కానీ మా ధన్యవాదాలు మాలైతే వేద్దామని వచ్చామండి. చాలా చాలా ధన్యవాదాలండి. అట్లాగే చంద్రబాబు గారికి, మరి పవన్ కళ్యాణ్ గారికి, కేంద్రంలో మోడీ గారికి, అమిత్ షా గారికి కూడా మరీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఎందుకంటే శాశ్వత రాజధానిగా ఎప్పటికైనా దాన్ని ఆమోదించినందుకు, వాళ్ళు చేసినందుకు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మేము ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ తరఫున, అమరావతి తరఫున అందరి తరఫున కూడా మేము ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం అండి. జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్. అమరావతి రాజధానికి మనం ఎన్ని రోజుల నుంచో ఎదురు చూస్తున్నటువంటి చట్టబద్ధత అనేది మనకి వచ్చింది. ఈ సందర్భంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, తర్వాత అట్లానే ప్రధానమంత్రి మోడీ గారు, అమిత్ షా గారు, వీరందరి సహాయ సహకారాలతోటి ఇది వచ్చినందుకు ఈ సందర్భంగా మనకి ఉద్యమంలో కానీ తర్వాత న్యాయపరమైనటువంటి వాటిలో కూడా మనకి ఆత్మీయంగా మనలో ఒకటిగా ఉండి, రాజధానిలో ఒక సెంటు భూమి లేకపోయినా కూడా మనలో ఒకటిగా ఉండి మనతోటి మొదటి నుంచి మనకి ఎన్నుముకగా ఉండి భరోసా ఇచ్చి పనిచేసినటువంటి చాలామంది ఉన్నారు. అందుట్లో సుజనా చౌదరి గారు కూడా మనకి చాలా ఆత్మీయుడు, మనకి ఎంతో భరోసా ఇచ్చి మనతోటి కలిసి పనిచేసి మన ఉద్యమం ముందుకు తీసుకెళ్ళడానికి కానీ ప్రత్యేకంగా న్యాయపరమైన విషయాల్లో మనకి చాలా భరోసా ఇచ్చి మనని సుప్రీంకోర్టు, హైకోర్టు విషయాలన్నింటిలో కూడా ఆయన ప్రతి అడుగులో కూడా ఆయన సంప్రదించి ఆయన చెప్పిన దీని ప్రకారం మనం వెళ్ళాం. దాంతో మనం అన్ని న్యాయస్థానాల్లో కూడా మనకి విజయం మన సొంతమైంది. ఈ సందర్భంగా ఒకసారి సుజనా చౌదరి గారికి ప్రత్యేకంగా రాజధాని మహిళలు, రైతులు అందరం కలిసి ఆయనకి ధన్యవాదాలు తెలియజేద్దాం అనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు సుజనా చౌదరి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మా రైతుల నుంచి కొంతమంది మాట్లాడతారు. ఫస్ట్ మా లీగల్ ఇన్ఛార్జి బాలమురళి గారు మాట్లాడతారు. నమస్కారం అండి. శాసనసభ్యులు గౌరవనీయులు సుజనా చౌదరి గారికి హృదయపూర్వక నమస్కారాలు. ప్రథమంగా మీకు ధన్యవాదాలండి. ఎందుకంటే మనకి 3 రాజధానులు డిక్లేర్ చేసిన దగ్గర నుంచి ఎటు పోవాలో ఏంటి తోచినప్పుడు మానసిక వేదనలతో మనము బాధపడుతున్నప్పుడు మనం అప్పుడు సుజనా చౌదరి గారిని కలవడం అయింది. ఇది 2019 డిసెంబర్ తర్వాత, అంటే 2020 జనవరి ఆ టైంలో కోవిడ్ ముందల కలిసినప్పుడు ఆయన ఫస్ట్ ఆ రోజు చెప్పారు, అంగుళం కూడా ఈ రాజధాని నుంచి ఎక్కడికి కదలదు అని ఆ రోజు ఆయన భరోసా ఇచ్చారు. అదేవిధంగా ఆయన మద్దతుతోటి, ఆయన సహకారంతో అన్ని విధాలుగా నైతికంగా, మానసికంగా ఎన్నో రకాలుగా మనకు మద్దతు ఇస్తూ, ఆర్థికంగా కూడా వారు మద్దతు ఇస్తూ మనం ముందుండి నడిపారు.
మనకి ముఖ్యంగా లీగల్ కేసులో ఆయన దిశానిర్దేశం మనకి బాగా ఫలితాన్ని ఇచ్చింది. దానివల్లనే మనం కోర్టులో కానీ ఏదన్నా కానీ ఫలితం సాధించాము, విజయం సాధించాము అని చెప్పడంలో ఆయనకి రుణపడి ఉన్నామని చెప్పి చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అదే 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 అవును, కరెక్ట్. ఇప్పుడు దీనిలో మనం 2-3 కీలక ఘటనలు గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ఆ రోజు సుజనా చౌదరి గారి మద్దతు, ఆయన సపోర్టు లేకపోతే కోర్టులో ఏం జరిగేదో తెలియదు. ఫస్ట్ బిల్లు ప్రవేశపెడతాం అన్నప్పుడు ఈ అసెంబ్లీలో 3 రాజధాని బిల్లు ప్రవేశపెడతాం, అది జనవరి 2019 హఠాహుటిన 2020 హఠాహుటిన అప్పటికప్పుడు సుజనా చౌదరి గారు చార్టర్డ్ ఫ్లైట్ వేసి అశోక్ బాన్ అనే ఒక సీనియర్ అడ్వకేట్ని పంపించారు మన రాజధాని. ఫస్ట్ అక్కడ నుంచి ప్రారంభమైంది. ఆ రోజు పంపించే ముందర మనకు ఫోన్ చేసి ఇట్లా చార్టర్ ఫ్లైట్లో వస్తున్నారు, ఇంత ఖర్చు అవుతుంది అని అన్నారు. ఆ రోజు రైతులు మన దగ్గర ఎవరి దగ్గర ఒక పైసా లేదు. ఆ రోజు సార్ మా దగ్గర ఎవరి దగ్గర పైసా లేదు, మేము ఇప్పుడు వసూలు చేయడం మొదలు పెట్టుకోవాలి, మేము అందరం కలిసి కాంట్రిబ్యూట్ చేసుకోవాలి, పర్లేదు మీరు వచ్చినప్పుడు సర్దుతారు, ప్రస్తుతానికి నేను సర్దుతాను, ముందర ఇది మొదలు పెట్టాను. ఆ రోజు అది చాలా చాలా కీలకం అన్నమాట. ఆ రోజు ఆయన ఆ మద్దతు, ఆ రోజు ఆర్థికంగా ఆ మద్దతు ఇవ్వటం, ఆ అడుగు పెట్టింది, అదే మనకి ముందు ముందు ఎంతో సపోర్ట్గా నిలబడగలిగింది. అదేవిధంగా నెక్స్ట్ తర్వాత ఆ బిల్లు ఉపసంహరించుకోవడం అయింది. వాళ్ళు తర్వాత మరలా ప్రవేశపెట్టారు. ఇది జూలై 31, 2020న గవర్నర్ ఆమోదం పొందిన తర్వాత వెంటనే మనం హైకోర్టుకి వెళ్ళాం. దానికి కూడా ఎవరెవరు లాయర్లు మనం పెట్టుకోవాలి, ఏ గ్రౌండ్స్ మీద మనం వెళ్ళాలి అనేది కూడా సూచన చేస్తూ వచ్చారు మనకి. ఆ రోజు కూడా మన August 4, 2020 హైదరాబాద్ మన హైకోర్టులో కేసు వచ్చినప్పుడు స్టే వచ్చింది. ఆ రోజు ఆ స్టే అక్కడి నుంచి మనకు కొంచెం భరోసా, ఒక విశ్వాసం, నిలుపుకోగలము ఈ అమరావతిని అనే ఒక విశ్వాసం కలిగింది మనకు ఆ రోజు. అదే స్టేటస్కో, అది స్టేటస్కో ఇచ్చారు ఆ రోజు. ఇక అక్కడి నుంచి సుప్రీంకోర్టుకి వెళ్ళారు. స్టేటస్కో ఆర్డర్ మీద సుప్రీంకోర్టుకి వెళ్ళారు గవర్నమెంట్ ఆ రోజు. దాని మీద మళ్ళీ అక్కడ పోరాడాల్సి వచ్చింది, ఎందుకంటే ఆ స్టేటస్కో కంటిన్యూ అవ్వాలి. కంటిన్యూ అవ్వాలంటే అక్కడ కూడా మళ్ళీ వారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని, వ్యక్తిగతంగా శ్రద్ధ తీసుకొని ఆ స్టే కొనసాగేలాగా, ఆ స్టేటస్కో ఆర్డర్ కొనసాగేలాగా చూశారు సుప్రీంకోర్టు. అది ఒక కీలక దశ. తర్వాత మనకి ఏం జరిగినాయో తెలుసు. 2022 మార్చి 3న మనకి ఫైనల్గా ఇక్కడ హైకోర్టు నుంచి అనుకూలంగా ఆదేశాలు వచ్చింది, ఆర్డర్ వచ్చింది మనకి. కానీ దాని మీద మరలా గవర్నమెంట్ సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు ఒక్కొక్క స్టేజ్లో నాకు ఈరోజు కూడా బాగా గుర్తు, మనం అందరం ఫుల్ టెన్షన్లో ఉన్నాము. యుయు లలిత్ గారు చీఫ్ జస్టిస్గా ఉన్నప్పుడు ఆయన ముందరకు వచ్చింది. అది ఆ రోజు చాలా మన వాళ్ళందరూ ఏమవుతుందో ఏంటో, మన ఈ ఆర్డర్ మీద మొత్తం తీసేస్తారేమో, ఈ ఆర్డర్ మొత్తం హైకోర్టు ఆర్డర్ మొత్తం స్టే వచ్చిద్దేమో అని. ఆ రోజు ఆయన మన భరోసా ఇచ్చి మరలా 6 డజన్ సీనియర్ కౌన్సిల్ని పెట్టుకున్నారు. ఆ రోజు ఖర్చు ఎంతైనా పర్లేదు, మనం కూడా వాళ్ళకి భరోసా, సార్ ఖర్చు ఎంతైనా పర్లేదు, మనకి ఈ ఎట్టి పరిస్థితుల్లో ప్రతికూలమైన ఆర్డర్ రాకూడదు సుప్రీంకోర్టు నుంచి, మన మెరిట్స్ అన్నీ మన వైపున ఉన్నాయి అని చెప్తే ఆ రోజు ఇలా కాదని చెప్పి వారే ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మళ్ళీ ఆ రోజు సీనియర్ లాయర్లను పెట్టి ఆ రోజు మనం అది కూడా ఆపగలిగాం. ఇక అక్కడి నుంచి తెలిసినవి మనకు ఏమేమి జరిగిందని. ఆ విధంగా 2 ఘటనలు మనం ఎందుకు గుర్తు చేసుకోవాలంటే, సుజనా చౌదరి గారి ప్రోత్సాహం కానీ, ఆయన మద్దతు కానీ, ఆ రోజు ఆ విధంగా ఆయన ప్రత్యేక శ్రద్ధ, ఆయన వ్యక్తిగత శ్రద్ధ లేకుండా ఉన్నట్టయితే మరి ఏమై ఉండేదో తెలియదు. ఎందుకంటే వాళ్ళేం స్పీడ్గా ఉన్నారు, ఎక్కడ అవకాశం దొరికినా సరే షిఫ్ట్ చేసేద్దామని రాజధాని, ఎక్కడ అవకాశం దొరికినా కూడా అవకాశం ఎక్కడ ఇవ్వకుండా మనకి దైవాధీనం కానీ ఇలాంటి వ్యక్తుల ద్వారా కానీ మనకి అన్ని విధాలుగా అనుకూలంగా పరిస్థితులు వచ్చినాయి అందరికీ. అందుకోసం వీరికి ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఏ వేదిక మీదైనా సరే సార్, ఫస్ట్ సుజనా చౌదరి గారు ముందరకు వచ్చి ఆ రోజు ఎవరు ముందరకు రాని ఆ రోజుల్లో రావడానికి భయపడిన వాళ్ళు కూడా సుజనా చౌదరి గారు వచ్చి మాకు మద్దతు ఇవ్వడం వల్ల ఈ రోజు మేము నిలబెట్టుకోగలిగాము అని చెప్పుకుంటూ ఉంటాం సార్. ఇది మీకు మీ దృష్టికి వస్తుందో లేదో కానీ
ప్రతి ఎక్కడ మా డిస్కషన్ వచ్చినా కానీ ఈ రోజు ఇది ఉంది, ఇలా చేయగలిగామంటే మీరు మీ ప్రోత్సాహం అని చెప్పి ఈ రోజు కూడా మేము గుర్తుపెట్టుకుంటూనే ఉంటున్నాం. మీకు ధన్యవాదాలు సార్. అదేవిధంగా ఈ రోజుకి మనకి శాశ్వత పరిష్కారం దొరికింది. పార్లమెంట్ ద్వారా ఈ బిల్లు అమెండ్మెంట్ ద్వారా వచ్చింది. వారికి కూడా మన కేంద్రం ప్రధానమంత్రి గారికి కానీ, అమిత్ షా గారు కానీ, లేకపోతే మన ఇక్కడ లోకల్గా మన ముఖ్యమంత్రి గారు కానీ, లోకేష్ గారు కానీ, ఇంకా వేరే నాయకులు ఎంతోమంది, పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇంకా అదేవిధంగా లోకల్గా చాలామంది దీన్ని కృషి చేశారు. సిఆర్డీఏ తరఫున లీగల్ సెల్ కూడా దీని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి డిస్కషన్లో పాల్గొన్నారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ ముగించుకున్నాను. రైతు కాకపోయినప్పటికీ ఇక్కడ పొలం లేనప్పుడు కూడా ఒక వ్యక్తిగా ఉద్యమకారులుగా ముందు ఉన్నటువంటి సుజనా సోదరు గారికి, ఇట్లానే మాతో పాటు ఉద్యమాన్ని నిర్వహించినటువంటి మహిళా ఉద్యమరాలు కానివ్వండి, మా సహచార ఉద్యమాలు కానివ్వండి, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరికి కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. సుజనా సోదరు గారు 3 రాజధానులు బిల్లు రాకలికే మనకి అమరావతి రైతులకి మద్దతుగా నిలిచారు. ఎప్పుడు అంటే మనం రాయపూడి సీడ్ యాక్సెస్ రోడ్లో మనకి కౌళ్ళు కూడా ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇబ్బంది పెడుతుంటే ఆ రోజు రాష్ట్ర అధ్యక్షులు బీజేపీ అధ్యక్షులుగా ఉన్నటువంటి కన్నా లక్ష్మణ్ గారి ఆధ్వర్యంలో మనం అక్కడ రాయపూడి సీడ్ యాక్సెస్ రోడ్డు బహిరంగ మీటింగ్ ఒకటి పెట్టుకున్నాం. ఏది మన రైతులకు ఇబ్బంది వస్తున్న సందర్భంగా ఆ రోజు మరి సుజనా సోదరు గారు, తర్వాత అట్లాగానే మన టొబాకో బోర్డు చైర్మన్ ఉన్నటువంటి రఘునాథ్ బాబు గారు, వీరు కన్నా లక్ష్మణ్ గారి ఆధ్వర్యంలో మనకి ఒక సభ పెట్టుకున్నాం ఈ అమరావతి రైతులకు మద్దతుగా. ఆ రోజు సుజనా సోదరు గారు చెప్పారు, మీకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా, ఏ అవసరం వచ్చినా నేను ఒక వ్యక్తి నేను ఉన్నానని గుర్తుపెట్టుకోండి, నేను మీకు ఎప్పుడు కూడా ఎన్నుదన్నుగా నిలుస్తానని ఆ రోజు మాట ఇచ్చిన సుజనా సోదరు గారికి మరి శిరస్సు వంచి మన అందరి తరఫున కూడా నమస్కారాలు తెలియజేస్తాను. అంతేకాకుండా 3 రాజధానుల బిల్లు వచ్చింది. 3 రాజధానుల బిల్లు వచ్చినప్పుడు నిజంగా ఎంత బాలమురళి గారు చెప్పినట్టు మనమేమి న్యాయశాస్త్ర కోవిదులం కాదు, ఆర్థికంగా కోటాను కోటీసులు ఉండాలం కాదు, మనం అంతా చిన్న సన్నకారు రైతులు. ఈ చిన్న సన్నకారు రైతులు అయినటువంటి దీన్ని ఎట్లా ఛేదించాలి? ఈ ప్రభుత్వం అంటే ఒక కొండపై ఏది ఏనుగు దిడ్డీకున్న దాని తలబయలు దేని కొండేం కాదు, ఈ కొండను ఎట్లా ఛేదించాలనుకున్న సందర్భంలో సుజనా సోదరు గారు వారందరికీ వారే శ్యామ్ కిషోర్ గారి ద్వారా కబురు చేసి ముఖ్యులు రండి ఇక్కడ విషయాలు మాట్లాడుకుందామని చెప్తే ఆ రోజు స్వరాజ్యరావు గారు, శ్యామ్ కిషోర్ గారు, మన బెదవాడ రమేష్, మన తాడపల్లి బుజ్జి గారు, ఇట్లాంటి కొంతమంది మేము వెళ్ళి సుజనా సోదరు గారి ఇంటికి ఎట్లాగానే వారు ఆప్యాయతగా అక్కడ పిలిచి కూర్చోబెట్టి సమస్యలన్నీ అడిగారు విషయమేందని. దీంట్లో ఏ పార్టీ వాళ్ళు ఎవరెవరు ఉన్నారని అడిగారు ఆ రోజు. సరే మేము సుజనా సోదరు గారికి తెలిసిన వాళ్ళు, శ్యామ్ కిషోర్ గారు మేము బీజేపీ అని, వీరు తెలుగుదేశం అండి, వీరు వైసీపీ అని చెప్పాం. సరే వీరు వైసీపీ వాళ్ళని అడిగారు, బెదవాడ రమేష్, తాళపల్లి బుజ్జి ఉన్నారు, వాళ్ళిద్దరు వచ్చారు ఆ రోజు. ఏమండి మీరు వైసీపీ కదా, ప్రభుత్వం నుంచి మీకు ఒత్తిడి వచ్చింది, మరి ఈ ఉద్యమంలో నిలబడగలుగుతారా? నిలబడలేకపోతే గౌరవంగా మీరు పక్కనుంటే మీ పని మేము చేస్తాం, నిలబడగలిగితే ప్రభుత్వం నుంచి ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా మీరు ఉంటానని నాకు మాట ఇస్తే మీ తరఫున నేను ఉంటానండి అనేది ఆ రోజు సుజనా సోదరు గారు నిర్మోహాటంగా అందరి సమక్షంలో కూడా చెప్పారు. ఎందుకు అట్లా చెప్పారంటే కొన్ని విషయాలు నిర్మోహంగా చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకు అవసరం అంటే మరి మనలో ఉండి వానకి బయటికి దావుడు మూతలు ఆడుతుంటే మరి కోవర్లుగా వ్యవహరిస్తే నష్టం ఎక్కువ, ప్రభుత్వం గడికి వీళ్ళ ద్వారా ఎక్కువ జరిగింది. అందుకని ఆ రోజు సుజనా సోదరు మిమ్మల్ని మేమేమి అనుకోం, ముఖ్యంగా నేను కూడా ఏమనుకోను, మీకు ఇబ్బంది ఉండే మాట అని ప్రభుత్వం నుంచి వచ్చే ఇబ్బందులు వీరు ముందుగానే వారికి తెలియజేశారు. వారు కూడా అనుకున్న మాట ప్రకారం ఇప్పుడు వరకు కూడా వారు స్థిరత్వంగానే మన ఉద్యమంలో పనిచేశారు. సరే సుజనా సోదరు గారు ఇంకొక విషయం మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సుజనా సోదరు గారు డబ్బులు ఏంటి, ఈ ఆర్థిక పరిస్థితులు ఏంటి, మీరేం చేయగలుగుతారు అన్నాడు. మన అందరం పోయిన వాళ్ళందరం వాస్తవం చెప్పాలంటే తెల్లమొహం పెట్టాం. అసలు డబ్బులు ఎంత అవుతాయో తెలీదు, ఏమవుతాయో తెలీదు, దీనికి ఎవరు ఎంతమంది సహకరిస్తారో తెలీదు, ఎట్లా దీన్ని అసలు కలెక్షన్ చేసే విధానం, పోగు చేసే విధానం ఏంటో తెలియదు. అప్పుడు సుజనా సోదరు గారు చెప్పారు, అయ్యా మీరు ఎకరానికి ఇంత వేసుకోండి, ముందు ఫస్ట్ ఇచ్చిన వాళ్ళ దగ్గర తీసుకోండి, మీకు ఏ అవసరం వచ్చినా నేను ఉండా, తర్వాత నా డబ్బులు నాకు ఇద్దరు, నేను కానీ నా మిత్రులు కానీ నేను కూడా బోరి విరాళం మీకు ఇస్తాను, నేను సహాయం చేస్తాను, ఈరోజు మాట ఇస్తున్నాను, మీకు ఏ రోజు ఇబ్బంది వచ్చినా చేయండి చేస్తానని మాట ఇచ్చారు ఆ రోజు సుజనా సోదరు గారు. దాని ప్రకారం మనం ముందుకెళ్ళాం. మరి అనుకోకుండా ఇందాక చెప్పారు అశోక్ బాన్ గారి నుంచి స్పెషల్ ఫ్లైట్లో రావటం, అట్లానే వాళ్ళు అక్కడ ఢిల్లీలో కాలు తీసి ఇక్కడ కాలు మోపి మళ్ళీ అక్కడ ఢిల్లీలో మోపిందాక అంతా మన ఖర్చులే, దీనికి లక్షలు అవుతాయి. చాలా కొంతమంది మనలోనే మన రైతులోనే లాయర్లు ఉన్నారు. అసలు మీరు ఏం చేస్తున్నారు, మీ అప్పుడు వీటిని మాకు ఇవ్వండి, అసలు మేము చూస్తాము ఇది కరెక్టా కాదా అన్నారు.
సరే ఇట్లాగనే ఈ ప్రక్రియ జరుగుతూ ఉండగానే సుజనా సోదరు గారు ఢిల్లీలో కొంతమంది నిష్ఠాతులైన న్యాయకోవిందులు మాట్లాడారు. ఇది తెలుసుకొని ప్రభుత్వం వాళ్ళు బ్లాక్ చేసింది. ఎందుకు బ్లాక్ చేసింది? ఎంపీ చెక్ ఇచ్చి మీరు మాకు వాదించొద్దు, వాళ్ళు కూడా వాదించొద్దు, ఇట్లా బ్లాక్ చేశారు. అప్పుడు సుజనా సోదరు గారు మన కమిటీలో చూసినటువంటి లీగల్ సెల్ కానీ మన ముఖ్యులు కూడా పిలిచి చెప్పారు, ఏమండి నేను కనుక ఒక పేరు లాయర్ గారు పేరిస్తే, అక్కడ న్యాయకోవిందులు పేరిస్తే ప్రభుత్వం వాళ్ళని బ్లాక్ చేస్తుంది, మనకు వాదించకుండా డబ్బులు ఇస్తుంది. డబ్బులు తీసుకున్నా కొంతమంది తీసుకోకపోయినా రాలేని పరిస్థితి అక్కడ ఏర్పడింది. కనుక మీరు దయచేసి కొన్ని రహస్యాలు సీక్రెట్గా అట్టి పెట్టుకున్నాం. రహస్యాలు ఎవరు వస్తారు, ఏది వస్తారు సందర్భాన్ని బట్టి అది నేను చేస్తాను, నా మీద మీ అందరూ విశ్వాసం చేయమంటే అట్లా చేస్తా. లేదంటే ఎందుకంటే మనం ఒక లాయర్ పెట్టుకున్నాం, ప్రభుత్వం మనం 1 లక్ష ఇచ్చామని అనుకోండి, అవతల 4 లక్షలు ఇస్తామంటున్నారు, బ్లాక్ చేస్తున్నారు, భయపెడుతున్నారు. ప్రభుత్వాన్ని ఎదుర్కోవడం సామాన్య విషయం. అట్లాంటి సందర్భం కూడా మనకి సుజనా సోదరు గారు ఢిల్లీలో న్యాయకోవిందులతోటి కోఆర్డినేషన్ చేసుకుంటా, ఇటు మనతో కోఆర్డినేషన్ చేసుకుంటా, మన రైతు ఉద్యమాలతో కోఆర్డినేషన్ చేసుకుంటా అనేక రహస్యాలు మనకు తెలియకుండా నలుగురికే ఇక్కడ చెప్పేటట్టు తెలిసేట్టు కూడా మనందరూ చాలామంది మనకు చాలా ఒత్తిడి తెచ్చారు, మాకేం చేయట్లేదు, మాకేం చేయట్లేదు. అన్ని విషయాలు బయటికి పోతే మనం విజయం సాధించలేమనేది కూడా ఆ రోజు సుజనా సోదరు గారు చేసినటువంటి అమూల్యమైన సలహా మనకి ఈరోజు దాని ఫలితం ఏందో మన కళ్ళ ముందు పడింది. మరి అంతేకాకుండా సుజనా సోదరు గారు మనకి ఫస్ట్ తుళ్ళూరు వచ్చారు. తుళ్ళూరు వచ్చినప్పుడు శిబిరం తెచ్చి మాట్లాడతా, మీరెవరు అదే చెందాల్సిన పనిలే, భయపడాల్సిన పనిలే, మీలో ఒకరిగా నేను ఉంటాను, మీకు కావాల్సిన ఆర్థిక సహాయ సహకారాలు అందిస్తాను, న్యాయ సహాయం కూడా నేను అందిస్తాను. ఇక్కడ నుంచి ఎంట్రుగా వాసి కూడా ఎవరు ఏమీ చేయలేరు, దానికి కాకపోతే సమయం పట్టింది, అప్పుడు దాకా మనం ఓపికగా వేసి ఉండాల్సిందే అని ఒక భరోసా ఇచ్చారు. ఈ భరోసా మనకి ఎంతో కొన్నంత అండాలు నిలిచింది. మరి మన ఉద్యమంలో 250 మంది సుమారు అమరవీరులు తెచ్చిపోయారంటే వాళ్ళ భయపడి వాళ్ళ మానసిక ఆందోళన లేదు. అట్లాంటి ఆందోళన చెందొద్దు అనేది సుజనా సోదరు గారు మనం పదే చేస్తూ మనలో ఒకరుగా ఉండి మనకి న్యాయ సహాయం కానివ్వండి, ఆర్థిక సహాయం కానివ్వండి, మనకి భరోసా ఇచ్చినటువంటి సుజనా సోదరు గారికి మన రైతులందరి తరఫున కూడా, అమరావతి జేఏసీ తరఫున, అమరావతి రైతులందరి తరఫున కూడా శిరస్సు ఉంచి నమస్కరిస్తూ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్, జై అమరావతి, జై అమరావతి. కానీ సార్ 7 సంవత్సరాల నుంచి మా అమరావతి ప్రాంతంలో కొంతమందికి తప్ప రాష్ట్రంలో ఎక్కడికి తెలియని విషయం, అమరావతి ఉద్యమాన్ని వెంటనే నడిపించింది మీరు అన్న విషయం ఈరోజు పత్రికా ముఖంగా బయటపెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే ఇందా సత్యనారాయణ గారు చెప్పినట్లు ఏ అడ్వకేటు ఏ కేసుకి వస్తున్నారో అని చెప్తే ఆ అడ్వకేట్ మీద ప్రెషర్లు వచ్చి వాళ్ళని బ్లాక్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఏ విషయాన్ని బయట చెప్పొద్దని చౌదరి గారు చెప్పడంతో మేము చాలాసార్లు మా న్యాయ పోరాటం వెనకుంది ఎవరనేది రాష్ట్రంలో వేరే ప్రాంత ప్రజలు కూడా చెప్పలేకపోయాం. కానీ ఈ రోజున ఆయన కృషి వల్ల లేదంటే మన అదృష్టం వల్ల ఈ రోజున అమరావతి చట్టబద్ధత వచ్చింది, అంగుళం కూడా కదల్చలేదని చెప్పి 600 సంవత్సరాల క్రితం వారు చెప్పిన మాట ఈరోజు నిజమైంది. కాబట్టి ఇక బయట చెప్పాల్సి వస్తుంది. అలాగే ఇప్పుడు మన ఆలూరి యుగంధర్ గారిని చౌదరి గారి గురించి 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఇక్కడికి ఇచ్చేసిన రైతు సోదరులకి, మీడియా మిత్రులకి, ముఖ్యంగా చౌదరి గారికి. మరి మొన్న అసెంబ్లీలో చౌదరి గారు మాట్లాడిన మనందరం వినే ఉంటాం. ఎందుకంటే 3 ముక్కలు మాట్లాడినని యాక్షన్ తీసుకోమని చెప్పారు, అంత మాత్రం చెప్పినట్టు ఎవరూ లేరు. ముఖ్యంగా చౌదరి గారిని ఫోన్లో ఎక్కువ ఇసుకిచ్చింది నేనే. ఫస్ట్లో ఫోన్లో ఇసుకిస్తుంటే ఆయన ఒకటే చెప్పారు, అయ్యా మీరు చెదలు పట్టేటట్టు శిబిరాల్లో కూర్చుంటున్నారు, మీరు శిబిరాల్లో కూర్చోద్దు, ముందు పాదయాత్ర చేయండి, అక్కడి నుంచి లెగవండి, పాదయాత్ర కానీ బస్సు యాత్ర కానీ చేయమని పదే నాకు చెప్పారు. నేను మన రైతులకు చెప్పాను. తర్వాత మరి కోర్టుకి వెళ్ళి మనం ఆర్డర్ తెచ్చుకున్నాం. తర్వాత ఆయన 500-600 కారులతో కలిసి మనకి కావాల దగ్గరికి వచ్చి మద్దతు పలికారు. పెద్ద ర్యాలీగా వచ్చి అప్పుడు మనకి కూడా ఒక కొండంత ధైర్యం వచ్చింది. మరి సత్యం గారు చెప్పినట్టు మన దగ్గర ఆర్థికంగా డబ్బులు లేనప్పుడు నేనున్నాను, నేను ఇస్తాను, న్యాయపరంగా మరి ముందుకెళ్ళండి అని చెప్పిన గొప్ప వ్యక్తి ఆయన. మరి ఈరోజు మరి రైతులు కలవాలన్నా మన రైతులమే వచ్చి వారికి కనపడి వారికి మన బాధను వినియోగించుకుని మరి మనకి వచ్చిన చట్టాన్ని కూడా మరి అమలుపరిచినందుకు వారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుతూ మన రైతులందరి తరఫున సెలవు తీసుకుంటున్నాం. ధన్యవాదాలు యుగంధర్ గారు. అమరావతి ఉద్యమం గురించి మహిళలు రైతులు చేసినటువంటి 1131 రోజుల ఉద్యమాన్ని పక్కన పెడితే, ఉద్యమానికి మొదటి నుండి ఇప్పటి వరకు కూడా కనపడిన శక్తిగా ఉన్నటువంటి సుజనా చౌదరి గారు చేసిన కొన్ని పనులు, అంటే ఎక్కువ సమయం తీసుకొని నేను ప్రతి సందర్భం తీసుకోండి, మొట్టమొదటిగా వచ్చి మనకి నైతిక స్థైర్యం ఇస్తూ ఈ ఉద్యమానికి దిశానిర్దేశం చేసిన వ్యక్తి సుజనా చౌదరి గారు. అలాగే మనం 2 సార్లు ఢిల్లీ వెళ్ళాం, 3వ వార్షికోత్సవానికి ఒకసారి, అంతకుముందు కేంద్ర సంస్థల్ని ప్రారంభించమని అడగటం, రిక్వెస్ట్ చేయడం కోసం మినిస్టర్ని కలవడానికి వాళ్ళకి 2 సార్లు మనం ఢిల్లీ వెళ్ళాం.
వెళ్ళిన ప్రతిసారి మన బాగోగులు చూస్తూ, మనకి అకామిడేషన్ కానీ, భోజనాలు కానీ, వసతి సదుపాయాలు చూస్తూ, అలాగే మనం ప్రత్యేకంగా అడిగినటువంటి రైలుకి పర్మిషన్ రాకపోతే వాటికి మళ్ళీ సహాయం చేసి 2 యాత్రల్ని ఏ విధమైన ఇబ్బందులు లేకుండా అవిఘ్నంగా పూర్తయ్యే విధంగా కార్యక్రమాలు చేయడానికి సహాయపడిన వ్యక్తి సుజనా చౌదరి గారు. అదేవిధంగా ఇందాక న్యాయపరమైన అంశాలు మన బాలమురళి గారు, సత్యం గారు ఇవన్నీ చాలా చెప్పారు. అవన్నీ మళ్ళీ చెప్పుకోవడం అనవసరం. ఒక న్యాయపరమైన అంశాలే కాకుండా ఈరోజు మీకు తెలుసు సుప్రీంకోర్టులో అడ్వకేట్స్కి ఎంత డిమాండ్ ఉందో, ఎన్ని కోట్లు అవుతున్నాయో ఇవన్నీ కూడా. ఆ డబ్బుల్ని మన దగ్గర లేకపోతే తను సర్దుతూ, అలాగే మనకి సర్దుతామని చెప్పిన చాలామంది హ్యాండ్ ఇస్తే కూడా తను అప్పటికప్పుడు సర్దుబాటు చేసి ఉద్యమాన్ని నడిపిన వ్యక్తి సుజనా చౌదరి గారు. కాబట్టి అటువంటి వ్యక్తి గురించి మనం ఎన్ని చెప్పుకున్నా కానీ తీరదు. ఇప్పుడు ఉమామహేశ్వర గారిని, సుజనా చౌదరి గారి గురించి 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అంత మంచి మనసు, అంత ఔదార్యం ఇచ్చి ఒక రకంగా మనం ఈరోజు ఎంత చెప్పుకున్నా కూడా ఆయన గురించి చాలా తక్కువ చెప్పుకునేటువంటి మాటలు కూడా దానికి దొరకవనే నా ప్రగాఢమైనటువంటి నమ్మకం. అలాంటి మంచి మనసు, అలాంటి ధైర్యంతో కూడినటువంటి సాహసోపేతమైనటువంటి మరి సహాయం చేయాలన్నా కూడా ఎంతో ధైర్యం ఉండాలి. అలాంటి ధైర్యం రాజరికపు నాటి రాజులకే ఉంటుంది. ఈనాడు ఉన్నటువంటి ఈ యొక్క ప్రభుత్వాల్లో, ఈ రోజు నాయకుల్లో అలాంటి లక్షణాలు కలిగినటువంటి నాయకుడు మన దగ్గర ఉండటం నిజంగా మనం ఏదైతే పాదయాత్ర చేసి తిరుపతి వెంకన్న స్వామిని మొక్కున్నామో, అలానే ఏదైతే కనకదుర్గమ్మ తల్లి దగ్గరికి వెళ్ళి వేడుకున్నామో, అలానే అన్ని చర్చిల్లో, మసీదుల్లో మనం ప్రార్థన చేసుకున్నామో, వీటన్నిటి అంటే కూడా ఎక్కువగా ఆ భగవంతుడే సుజనా చౌదరి రూపంలో మన అమరావతి ఉద్యమానికి, మన అమరావతి ప్రాంతాన్ని 1631 రోజులుగా అమరావతి కోసం ఉద్యమంలో అమరావతి రైతులు, దళితులు, కూలీలు అందరం కూడా మేము పాల్గొనడం జరిగింది. 1631 రోజు మేము ఉద్యమం చేస్తే మా వెనకాల వెన్నుదన్నుగా ఉండి నడిపించినటువంటి మా సుజనా చౌదరి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ సందర్భంలో 2 విషయాలు తెలియజేయాలి. ఒకటిందాక సత్యం గారు తెలియజేశారు. అమరావతి ఉద్యమకారులుగా మనం ఈ రోజున రోడ్డు మీద నిలబడి గట్టిగా మాట్లాడగలుగుతున్నామంటే ఆ రోజున ఆగస్టు 26, 2019 తారీఖున మన సుజనా చౌదరి గారు, కన్నా లక్ష్మీనారాయణ గారు రాయపూడి సీడ్ యాక్సెస్ రోడ్లో వచ్చి ఆ రోజున మీటింగ్ చెప్పి మనల్ని రోడ్డు మీద నుంచోబెట్టి ఆ రోజున వారు మాట్లాడినటువంటి మాటల ప్రభావంతో మనం రోడ్డు మీదకి రావటం అనేది ఆ రోజున మనం మొదలెయ్యటం జరిగింది. అయితే ఆ రోజున వారు చెప్పారు, అమరావతికి మేముంటాం, అమరావతి రైతులకు మేము అండగా ఉంటాం అని ఆ రోజున వారు మాట్లాడిన తెల్లారి వెంటనే మరుసటి రోజే అమరావతి రైతులకు ఆ సంవత్సరం కౌలు వేయటం జరిగిందండి. ఈ సందర్భంగా దాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రోజున మనకి కౌలు రాదేమోనని దిక్కుతోచిన పరిస్థితి, రైతులను ఎవరు పట్టించుకోవడం లేదు. అలాంటి పరిస్థితిలో మేము కన్నా లక్ష్మీనారాయణ గారి దగ్గరికి గుంటూరు వెళ్ళటం జరిగింది. సార్ మా పరిస్థితి ఇది, మాకు కౌలు రావట్లేదు, మరి దళితుల పరిస్థితి అయితే అన్యాయంగా ఉంది, అసైన్ రైతులకైతే పట్టించుకోవట్లేదని ఆ రోజున మేము వారితో చెప్పటం, వారు సుజనా చౌదరి గారికి ఫోన్ చేసి మనం అమరావతి పర్యటిద్దాం, అమరావతిలో రైతుల పరిస్థితి ఈ విధంగా ఉందని చెప్పేసి మాట్లాడటం, వారు రావటం, ఆ వచ్చినటువంటి మరుసటి రోజే కౌలు రావటం అనేది అమరావతి రైతులుగా మేము ఆనందం వ్యక్తం చేశాము. రెండో విషయం, రాజధాని అమరావతి అంటే కమ్మరావతి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ యొక్క నాయకులు మమ్మల్ని అక్కడ ఉన్నటువంటి దళితులమైనటువంటి మా యొక్క ఆత్మగౌరవం దెబ్బతినే విధంగా ఆ రోజున మాట్లాడటం జరిగింది. తాడికొండ నియోజకవర్గం మాది ఎస్సీలది. ఆ ఎస్సీ నియోజకవర్గం అయితే దాన్ని కమ్మరావతి అని చెప్పేసి వేధించడం జరిగింది. వెంటనే మేము ఆ రోజున మా యొక్క దళితులు అందరం కూడా దాదాపు 15 మంది రైతులమి హైదరాబాద్ వెళ్ళటం జరిగింది. అప్పుడు జిఎన్ రావు అనేటువంటి ఒక కమిటీ వేశారు. ఆ జిఎన్ రావు అనే అతను హైదరాబాద్లో ఉన్నాడు. అతని ఇంటి దగ్గరికి వెళ్ళి మేము అందరం కూడా ధర్నా చేయాలనే ఉద్దేశంతో మేము ఆ రోజున హైదరాబాద్ వెళ్ళటం జరిగింది. అయితే అక్కడ
వైసీపీ నాయకులు అక్కడికి ఫోన్లు చేసి పోలీసుల చేత మేము ఎక్కడ దొరికితే అక్కడ అరెస్ట్ చేయాలని చూశారు. అప్పుడు మాకు షెల్టర్ ఇచ్చింది సుజనా చౌదరి గారు. సుజనా చౌదరి గారు హైదరాబాద్లో లాయర్ లక్ష్మీనారాయణ గారిని తీసుకొచ్చి మాకు ఆయన పక్కనే నుంచోబెట్టి మేము ఆ రోజున హైదరాబాద్ వెళ్ళి హైదరాబాద్లో ప్రెస్ మీట్లో దళితుల రాజధాని ఇది మాది, మమ్మల్ని ఇట్లా వేధిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి అక్కడ మేము ప్రెస్ మీట్లో మాట్లాడటం జరిగింది. అలాగే ఎస్సీ కమిషన్ మెంబర్ అయినటువంటి రాములు గారి దగ్గరికి వెళ్ళి మా యొక్క వినత పత్రాన్ని ఆ రోజున అందించడానికి సహకరించిన వ్యక్తి సుజనా చౌదరి గారు. ఆ రోజున మేము అరెస్టు కాకోకుండా మమ్మల్ని కాపాడుకుంటూ వారి యొక్క స్టాఫ్ కూడా మాకు సహకరించారు. మమ్మల్ని ప్రెస్ మీట్కి ప్రెస్ క్లబ్కి తీసుకెళ్ళడానికి చాలా ఇబ్బంది పడ్డారు. పోలీసులు ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. బ్లూ టవర్లో రైతు కండవాళ్ళు ఎక్కడ కనపడితే అక్కడ వాళ్ళని అరెస్ట్ చేయండి అని చెప్పేసి. ఆ సందర్భంలో హైదరాబాదులో మమ్మల్ని కాపాడి ఈ రోజున మేము అమరావతిగా దళిత రాజధాని ఇది అమరావతి అని చెప్పేసి గర్వంగా చెప్పుకునే విధంగా ప్రోత్సహించినటువంటి నాయకులు సుజనా చౌదరి గారు. సార్, మీకు ఎప్పుడు కూడా మా దళితులు మేమందరం కూడా మీకు రుణపడి ఉంటాం. మా రాజధాని అలా నిలబడటానికి కారణం ఏకైక వ్యక్తి మీరే సార్. చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు వీరందరూ కూడా మాకు వెన్నుండి నడిపించారు. కానీ దానిలో భాగంగా మాకు ధైర్యాన్ని ఇచ్చి నడిపించిన వ్యక్తి మీరే. కాబట్టి ఈ సందర్భంగా మీకు ధన్యవాదాలు. అమరావతి రైతుల తరఫున, దళితుల తరఫున, అందరి తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. ఉద్యమానికి మొదటి రోజు నుండి కూడా ప్రతి సందర్భంలో ప్రతి కార్యక్రమంలోనూ తోడుగా ఉంటూ అమరావతి మహిళల్ని నడిపించి ధైర్యం ఇచ్చి నడిపించినటువంటి వ్యక్తి శారద గారిని సుజనా చౌదరి గారి గురించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సుజనా చౌదరి గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి రైతు సోదరులకు, మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు. ఇవాళ జరిగినటువంటి అమరావతి రైతు ఉద్యమం చట్టబద్ధత ద్వారా ఒక ఫలితాన్ని పొందింది అని చెప్పేసి మనం అనుకుంటున్నాం. కానీ దీనితోటే పూర్తవలేదు. ఇప్పటి వరకు రైతు ఉద్యమం నడవటానికి ఎలా అయితే బ్యాక్ బోన్గా నిలబడ్డారో సుజనా చౌదరి గారు, ఇక మీదట కూడా అమరావతి కార్యక్రమాలు అమలయ్యి మాస్టర్ ప్లాన్ సమగ్ర స్వరూపం ఏర్పడేంత వరకు కూడా ప్రతి ఒక్కళ్ళకి ఆ రకమైనటువంటి బాధ్యత ఉంటుంది అనేటటువంటిది. ఆ బాధ్యతలో ఇప్పటి వరకు ఎలా అయితే సుజనా గారు సహకరించారో ఇక మీదట కూడా అలాగే సహకరించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ బ్యాక్ బోన్ యొక్క హెల్ప్ ఎప్పుడూ ఉండాల్సిందే అమరావతి రైతులకి. అది నిరంతరం కొనసాగాల్సినటువంటి అవసరం. ఆ రకంగా మొట్టమొదటిసారి మీరు రైతులకి నైతికంగా, మానసికంగా, ఆర్థికంగా సహకారం ఇవ్వటంలో మీరు మాట్లాడిన ఒకే ఒక్క మాట, అమరావతిని ఇక్కడి నుంచి అంగుళం కూడా కదిలించలేరు అన్న ఒక్క మాట, అది ఒక బాణంలాగా పనిచేసింది ఇప్పటి వరకు కూడా. ఆ రకంగా ఆ బలము, ఆ రైతుల యొక్క త్యాగంతో ఇవాళ నిలబడ్డటువంటి అమరావతిని మన సమగ్ర స్వరూపాన్ని చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సమగ్ర స్వరూపానికి కూడా సుజనా చౌదరి గారి సహకారం ఎప్పుడూ ఉండాలనేటటువంటిది కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు. భవిష్యత్ తరాల వరకు మనం ద్రోహం చేసిన వాళ్ళే అవుతాం. ఏ లక్ష్యం కోసం అయితే అమరావతి కోసం భూములు ఇచ్చామో ఆ నగర నిర్మాణం పూర్తయ్యే వరకు కనీసం ఇంకా 15-20 సంవత్సరాలు మనకు ఆ బాధ్యత ఉంది. మనం ఆ పనుల మీదే ఉండాలి. అలాగే ఆ విధంగా మనం ఎలా ముందుకెళ్లాలో సుజనా చౌదరి లాంటి వారు మనకు సలహాలు ఇస్తే ఆ విధంగా ముందుకెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం. నిన్న కూడా అసెంబ్లీలో చౌదరి గారు చెప్పారు ఒక మాట, ఈ కార్యక్రమాలు ఇక్కడితో అవ్వలేదు, ఒక సెల్ అనేది ఒకటి రైతుల కోసం ఒక ప్రత్యేకమైన సెల్ ఒకటి ఏర్పాటు చేసి అమరావతి పనులను మరింత వేగవంతంగా రైతులందరికీ ఉపయోగపడే విధంగా తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉంది అని వారు, అంటే అది అమరావతి మీద బాధ్యతతో వారు చెప్పడం జరిగింది. మనందరం కూడా దాన్ని ఆచరిస్తూ ముందుకు వెళ్ళవలసిందిగా కోరుతున్నాను. ఇప్పుడు మన కళ్ళ రాజశేఖర రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి, సుజనా చౌదరి గారికి అందరికీ హృదయపూర్వక నమస్కారం. ఎడార్లో ఓయాసిస్ లాగా, అంటే ఒక 3 రాజధాని ప్రకటన రాగాలనే రైతులందరం రోడ్డు అయితే ఎక్కాము. దాని తర్వాత ఎటు పోవాలో మాకు తెలియదు. అంటే మా రైతుల సోదరులు కొంతమంది న్యాయకోవిధులు ఉన్నా కానీ అంతా సుప్రీంకోర్టులో పోరాడటం, అసలు ఏ విధంగా వెళ్ళాలో తెలియని పరిస్థితిలో జమ్ముల్ శ్యామ్ కిషోర్ గారి ద్వారా సుజనా చౌదరి గారు మా అందరికీ
ఒక సమాచారం ఇచ్చి మీరు అందరి విధంగా ముందుకెళ్ళండి అని ఒక మార్గదర్శకం అంటే ఎడార్ల వాయిసెస్ లాగా వారు నిలబడ్డారు. కేసులు వివిధ రాజకీయ పార్టీలు వివిధ సంస్థలు అంటే అమరావతి వాళ్ళందరూ వేసినా కూడా మేము రైతు సోదరులం 14-19లో ఏర్పడిన 2 సంస్థల ద్వారా అంటే అమరావతి రాజధాని సమీకరణ రైతు సమాఖ్య, రాజధాని రైతు పరిరక్షణ సమితి, ఈ 2 సంస్థల ద్వారా వేసిన కేసులే ముఖ్యమైన కేసులు. ఆ కేసులకి మాకు లాయర్లు ఎవరుంటే మంచిదని చెప్పి సూచించి మా అమరావతి రాజధాని ఐక్య కార్యాచరణ సమితి అని చెప్పి మేము ఉద్యమం ఏర్పడిన జేఏసీ లీగల్ టీంకి పూర్తి స్థాయిలో వీళ్ళని పెట్టుకుంటే మీరు కేసులు గెలవగలరని చెప్పి, ఎందుకంటే ఆ లాయర్లని మేము వెళ్ళి అపాయింట్మెంట్ అయినా దొరకదు, దానికి పూర్తి స్థాయిలో సహకరించిన వ్యక్తి సునా చౌదరి గారు. ఆ విధంగా పూర్తి స్థాయిలో ఈ ఉద్యమానికి ఒక పార్ట్ అంటే ఉద్యమం చేసిన వాళ్ళందరూ ఫ్రంట్లో కనపడేవాళ్ళు కాబట్టి రాష్ట్ర ప్రజలందరికీ ఏంటంటే ఉద్యమం చేసిన వాళ్ళు ఒక్కళ్ళే మామూలుగా కనపడేవాళ్ళు, అమరావతి రాజధాని చేసి అంటే వాళ్ళు ఒక్కళ్ళు అనుకునేవాళ్ళు. కానీ ఉద్యమం వెనక పూర్తి స్థాయిలో అమరావతి నిలబడిందంటే అది న్యాయం నుంచి కోర్టుల ద్వారా, కోర్టులకి సహకరించిన వాళ్ళు లీగల్ టీం కానీ చాలామంది ఉన్నారు. దానికి ఎంతోమంది సహకరించినా దానికి మొట్టమొదట వచ్చింది సునా చౌదరి గారు. దాని తర్వాత అన్ని పార్టీ నాయకులు అందరూ వివిధ రకాలుగా సహకరించారు. కాబట్టి ఇది నిలబడిందంటే మొట్టమొదట మాకు చెయ్యందించిన సునా చౌదరి గారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అట్లాగే పార్లమెంట్లో చట్టబద్ధత కల్పించేదానికి కృషి చేసిన అమరావతి సృష్టికర్త నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉద్యమంలో సహకరించిన పవన్ కళ్యాణ్ గారికి, అట్లాగే శంకుస్థాపన చేసిన నరేంద్ర మోడీ గారికి, ఇప్పుడు సమన్వయం చేస్తున్న నారా లోకేష్ గారికి అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అట్లాగే అమరావతి పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందే వరకు వాళ్ళందరూ కూడా బాధ్యత తీసుకోవాలని చెప్పి, అట్లాగే మాకేమన్నా సమస్యలు ఉంటే ఇదివరకు ఏ విధంగా మార్గదర్శకత్వం వహించారో సునా చౌదరి గారు, మళ్ళీ మీరు వీళ్ళని కలిస్తే మీ ప్రాంత అభివృద్ధి చెందేదానికి సహకరించగలరని చెప్పి ఆ విధంగా మార్గదర్శకత్వం వహించాలని చెప్పి తెలియజేసుకుంటూ సుజనా చౌదరి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎల్లవేళ మేము పార్టీలకు అతీతంగా కృతజ్ఞత ఉన్నామని తెలియజేస్తున్నాం. అమరావతి మహిళలకి రైతులకి పాదయాత్రలో కానివ్వండి, ఎక్కడైనా సరే ఆరోగ్యపరమైన సమస్యలు వచ్చినా తానున్నానంటూ ముందుకొచ్చి ఒక మెడికల్ క్యాంప్స్ నడపడం కానివ్వండి, అంబులెన్స్ కానీ మెడికల్ వ్యాన్ ఒకటి అన్నీ నడుపుతూ, అలాగే తన సాటి వైద్యుల దగ్గర నుంచి అమరావతి ఉద్యమానికి సుమారు ₹1 కోటి పైగా విరాళాలు సేకరించినటువంటి డాక్టర్ వజ్జే రామలింగయ్య గారిని సుజనా చౌదరి గారి గురించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం అండి. అందరికీ నమస్కారం. నేను యాజ్ డాక్టర్గా డే 1 నుంచి ఈ రోజు వరకు సుజనా చౌదరి గారి గురించి అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఆయనలో ఉన్న తపన పడుతుందా, ఆయనలో ఉన్న తపన అమరావతి రైతులు, అమరావతి అసలు ప్రజల ఇబ్బందులు, రైతు వర్గం నుంచి వచ్చాడు ఆయన. ఈజ్ అన్ ఇంజనీర్, హెస్ గాట్ బేసిక్ నాలెడ్జ్. అదే మనం ఏది తీసుకున్నా ప్లాన్డ్గా అదే ఫ్రమ్ ది ఢిల్లీ నుంచి ఇక్కడ దాకా అమరావతి ఆయన కాంటాక్ట్స్ కానీ మనకి ఎంత యూస్ఫుల్ అయింది అంటే ఆయనకుండా నేను అబ్జర్వ్ చేసిన తపన. మొన్న ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా రైతులు సిఆర్డీ ఆఫీస్కి వెళ్తుంటే ఇబ్బందులు పడుతుంటే మమ్మల్ని పిలిచి మీరంతా రాసివ్వండి మీ ప్రాబ్లమ్స్ అన్నీ, నేను చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి కూర్చొని ఐ విల్ షార్ట్ అవుట్ అనే తపన నేను ఆయన దగ్గర అబ్జర్వ్ చేశాను. రేపైనా మీరు తర్వాత కూడా ఆయన ఈ డోర్స్ ఆర్ ఆల్వేస్ ఓపెన్. ఎప్పుడైనా మీ బాధలు ఉంటే ఆయన ఈజ్ రెడీ టు సాల్వ్. ఇప్పుడు నంబర్ 1 కాన్స్టిట్యున్సీలో విజయవాడలో పీపుల్ దే ఆర్ వెరీ హ్యాపీ విత్ హిమ్. ఈ గాట్ 93 crores. దట్ ఈస్ ద ఓన్లీ, అది మీరు తెలుసుకోవాల్సిన ఇలాంటి వాళ్ళు ఉంటే మనకు మనశ్శాంతిగా బతకొచ్చు, మన రాష్ట్రం బాగుపడుతుంది. అది అందరికీ ధన్యవాదాలండి. సుజనా చౌదరి గారికి మా ఎన్ఆర్ఐ తరఫున, డాక్టర్స్ తరఫున, మెడికల్ ప్రొఫెషన్ అంబాసిడర్ తరఫున, ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరఫున ధన్యవాదాలు చెబుతున్నాను. మిత్రులకి, మరి ఇక్కడ ఇచ్చేసిన మా రైతు సోదరులకి మరీ ముఖ్యంగా మరి సుజనా చౌదరి గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. ఎందుకంటే హస్తవాసి అంటారు, ఒక నానుడైతే ఉంది.
ఏ రోజైతే అమరావతి ఒక అంగుళం కూడా కదలదు అని నోటి వాక్యం హస్తవాసి రెండు నిజమైనట్టు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వెన్నుదన్నుగా ఉండి మాకైతే నిజంగానే ఇప్పుడు మా మిత్రులు సోదరులు చెప్పే వాటిలో కూడా లీగల్గా అంటే ఏదో ఎంతో కొంత సపోర్ట్ చేస్తున్నారని అయితే మేము అనుకున్నాం, కానీ వాళ్ళు చేసే సహాయ సహకారాలు వాళ్ళు చెప్తుంటే ఇప్పుడు మాకే ఆశ్చర్యం వేస్తుంది అనమాట. పొద్దుస్తమానం మేము ఉద్యమాల్లో ఉండేవాళ్ళమైనా మాకే తెలియకుండా ఎంతో సీక్రెట్గా నడిపారు మా జేఏసీ వాళ్ళు. కానీ మాకు వెన్నుదన్నుగా ఉండి ఆ రోజు మరి మీ పార్టీ స్టాండ్ ఏంటో మాకు తెలియదు సార్, మా పార్టీ స్టాండ్తో నాకు సంబంధం లేదు, నా స్టాండ్ ఇది అని చెప్పి ధైర్యంగా దమ్ముగా నిలబడిన వ్యక్తి మీరని చెప్పేసి మీకు మాత్రం కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్.